హరికృష్ణ సిరిని ఇద్దరిని చెరొక భుజం మీద ఎత్తుకొని ఆంజనేయ స్వామి అంజి రూపంలో వచ్చి ఉంటాడు. ఇంకా ఆయనలాగా వాళ్ళిద్దరిని భుజాల మీద మోసుకుంటూ తీసుకుని వెళ్తూ ఉంటాడు గుడి దగ్గరికి. అలా వెళ్తూ ఉంటే వాళ్ళకి ఒక చెట్టు అడ్డుగా పడిపోయి అడ్డొస్తుంది. అది చాలా పెద్దగా ఉండి ఉంటుంది. అయ్యో అంజి ఇప్పుడెలా ఏం చేద్దాం అని హరికృష్ణ అంటూ ఉంటే ఇంకా వాళ్ళిద్దరిని కిందకి దింపి ఆ స్వామీజీ చెట్టుని ఒక్కసారిగా తన 2 చేతులతో పైకెత్తి పక్కకు విసిరేస్తాడు. అలా మళ్ళీ వాళ్ళు వెళ్తూ ఉంటే అప్పుడే కొంతమంది రౌడీలు ఎదురొస్తారు. ఇంక పిల్లలిద్దరూ చాలా భయపడిపోతూ ఉంటారు. నేనేం చెప్పాను మీకు? ఆంజనేయుడు మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పాను కదా! మీరిలా భయపడిపోకూడదు. మీరు వాళ్ళకి ఎదురెళ్ళండి అని చెప్తూ ఉంటే, అమ్మో! వద్దు వద్దు అని మీరు మమ్మల్ని గుడికి తీసుకువెళ్తామన్నారు కదా! వాళ్ళు మమ్మల్ని చంపడానికొస్తున్నారు అని చెప్తూ ఉంటే, నేను మిమ్మల్ని గుడికి తీసుకువెళ్తాను. కానీ ముందు మీలో ఉన్న భయాన్ని పోగొడతాను అని వాళ్ళతో ఫైటింగ్ చేపిస్తూ ఉంటాడు. ఇంక పిల్లలు కొడుతూ ఉంటే ఆంజనేయ స్వామి కనిపించకుండా వాళ్ళకి దెబ్బలు తగిలేలాగా చేస్తూ వాళ్ళని కొడుతూ ఉంటాడు. అలా రౌడీలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆంజనేయ స్వామి అదృశ్యమైపోతారు. అలా పిల్లలిద్దరూ నడిచి వెళ్తూ ఉంటే అనుకోకుండా ఒక పులి ఎదురొస్తుంది. దాంతో పిల్లలిద్దరూ చెట్టెక్కుతారు. చెట్టెక్కి కూర్చుంటారు. ఆ పులి మాత్రం మీదకి వస్తూ అలా వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ అక్కడే గాండ్రిస్తూ కూర్చొని ఉంటుంది. ఇంకా అనుకోకుండా సిరి పాప జారిపోతుంది. అప్పుడే హరికృష్ణ చెట్టు మీద పడుకొని మరీ సిరిని తన చేతులతో పట్టుకొని కింద పడకుండా కాపాడి ఉంటాడు. ఇంకా చాలాసేపు అలా పులి వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. చాలా భయపడిపోయి ఉంటారు. అప్పుడే హరికృష్ణ, పండు, సంధ్య ముగ్గురు అటువైపుగా పిల్లల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇంకా వాళ్ళు శబ్దాలు విన్న పులి అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత సిరిని రక్షించి హరికృష్ణని కిందకి దింపి హరికృష్ణ వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని మీకేం కాలేదు కదా, భయపడ్డారా, మీకేం కాలేదు కదా అని ఇద్దరిని దగ్గరికి తీసుకొని మరీ అడుగుతూ ఉంటాడు. మాకేం కాలేదు నాన్న అని సిరి పాప చెప్తూ ఉంటుంది. సరే పదండి వెళ్దాం, ఇప్పటికే మీరు చాలా ఇబ్బంది పడ్డారు, మనం ఇంటికి వెళ్దాం పదండి అని హరికృష్ణ అంటూ ఉంటే విహారీ అంటూ ఉంటే హరికృష్ణ బ్యాట్‌మ్యాన్ ప్లీజ్ బ్యాట్‌మ్యాన్ ఇక్కడి వరకు వచ్చాం కదా, ఇంకా కాస్త దూరమే ఉంది. ఈ ముడుపు అక్కడ చెల్లించి వెళ్దాం బ్యాట్‌మ్యాన్ ప్లీజ్ బ్యాట్‌మ్యాన్ అని వేడుకుంటూ ఉంటారు. సరే పదండి విహారీ గారు, మనం కూడా ఉన్నాం కదా, ఇప్పుడేం ప్రాబ్లం రాదు అని సంధ్య చెప్పడంతో ఇంకా అందరూ కలిసి ఆంజనేయ స్వామి టెంపుల్‌కి వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ పూజారి గారితో ఇది ముడుపుని స్వామివారికి సమర్పించండి అని చెప్పడంతో హరికృష్ణ మీద ఉన్న ముడుపుని స్వామీజీ పూజారి గారు తీసి లోపలికి తీసుకొని వెళ్ళి విప్పి స్వామివారికి సమర్పించడానికి చూస్తూ ఉంటే అందులో ఒక కాయిన్ ఉంటుంది. అది రాముడు ఉన్నప్పటి కాయిన్ అన్నమాట. ఇంకా అది చూసి ఇది ముడుపు ఎవరు కట్టారు, మీరే కట్టారా అని అడుగుతూ ఉంటే ఇంకా విహారీ లేదు అని చెప్తూ ఉంటాడు. ఎవరు కట్టారు బాబు అని హరికృష్ణని అడగడంతో అంజీ కట్టాడు అని చెప్తూ ఉంటాడు. ఆ కాయిన్ కూడా అంజీయే అందులో వేశాడు, మాకు ఇక్కడికి దాకా తీసుకొచ్చే దారి చూపించింది కూడా అంజీనే అని చెప్పడంతో ఇంకా స్వామీజీ ఆ పూజారి గారికి అక్కడ వచ్చింది హనుమాని అని వాళ్ళని కాపాడడానికి వచ్చాడని వాళ్ళతో ఉన్నాడని అర్థమైపోయి ఉంటుంది. ఇక పిల్లల్ని ఇద్దరిని చూస్తూ చాలా సంతోషపడుతూ ఆంజనేయ స్వామి వాళ్ళని అనుగ్రహించాడని చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటాడు.